అధ్యక్ష, గౌరవ సభ్యులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్లు, సత్యన్న అడిగినట్లు తప్పకుండా వాటిని అన్నింటినీ ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సహచార మంత్రులు చెప్పారు అధ్యక్ష. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గతంలో ఇంటర్నల్గా ఉండే రోడ్లన్నీ కూడా చాలా నేరోగా ఉండే అధ్యక్ష. ఈ నేషనల్ హైవే నుంచి ఈ మేడారానికి కనెక్టివిటీ రోడ్లు 360 డిగ్రీస్లో సుమారుగా ఒక 4 రోడ్లని 4 లైన్స్ కింద డెవలప్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇంటర్నల్కి కూడా హౌజెస్ని కూడా కొన్ని కాంపన్సేషన్ ఇచ్చి వాటిని కూడా షిఫ్ట్ చేసి అక్కడ కూడా 4 లైన్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. ఒక్క సమ్మక్క సారలమ్మే కాదు అధ్యక్ష, ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా సహచార మంత్రివర్యురాలు, దేవాదాయ శాఖ మంత్రివర్యురాలు వారు అర్జెంటుగా ఉండి వేరే దగ్గరికి వెళ్ళినట్టున్నారు అధ్యక్ష. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళినట్టు సేమ్ ఇదే సబ్జెక్టు ఇన్విటేషన్ వేయటానికి వెళ్ళారు అధ్యక్ష. సోదరిమ్మని మా అందరి ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం బాసర నుంచి భద్రాచలం వరకు టూరిస్ట్ సర్క్యూట్ని ఒకదాన్ని ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు సూచన చేయడం జరిగింది అధ్యక్ష. రాబోయే కొద్ది రోజుల్లోనే బాసర నుంచి భద్రాచలం వరకు, అంటే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉండే ఈ 3 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 జిల్లాల్లో ఉండే ప్రసిద్ధి చెందిన ఆలయాలన్నిటినీ డెవలప్ చేస్తూ వాటన్నిటినీ కూడా టూరిస్టులకి అన్ని వసతులు, అంటే ఇప్పుడు ఉన్న వాటిలలో ఫర్ ఎగ్జాంపుల్ మేడారమే తీసుకున్నాం అధ్యక్ష. అక్కడ ఎవరైనా నైట్ స్టే చేయాలంటే వెరీ లిమిటెడ్ అకామిడేషన్ ఉంది అధ్యక్ష. భవిష్యత్తులో అటువంటి పరిస్థితి ఉండకుండా ఉండాలని ఇప్పుడు తీసుకొని ఎక్విజిషన్ చేసిన ల్యాండ్తో పాటు తీసుకోబోయే ఇంకా 60 ఎకరాలతో పాటు అక్కడ సకల వసతులు కల్పిస్తూ, అలానే మిగిలిన ప్రాంతంలో అది కొండగట్ట కావచ్చు, భద్రాచలంలో కూడా సహచార మంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వాళ్ళ ఆలోచనలు అందరూ ఆలోచనలకు అనుగుణంగా దాన్ని మాడు వీధులు ఇతరత్ర కోసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే బట్టి గారు 85 కోట్లు అక్కడ రిలీజ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ ల్యాండ్స్ అన్ని కూడా ఎక్వైర్ చేశాం. ఆ టెంపుల్ని కూడా, అంటే బాసర్ నుంచి భద్రాచలం వరకు ఈ మధ్యలో ఉన్న లింకు, మధ్యలో ఉండే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలన్నిటినీ కూడా ఈ ప్రభుత్వం అధునాతనంతో పాటు శాస్త్రోయుక్తంగా వాటిని కూడా డెవలప్మెంట్ చేయాలన్నది ఈ ప్రభుత్వం ఆలోచనని తమరి ద్వారా గౌరవ ఈ సభలో ఉన్న సభ్యులకి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. కవిత గారు, ఇది నా చివరి రోజు అయినప్పటికీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈ మధ్య పేపర్లో వార్తలు చూసినాం అధ్యక్ష, ఆదివాసీ సాంప్రదాయాన్ని దెబ్బతీసే విధంగా వైదిక చిహ్నాలను కొన్నిటిని చెక్కడం జరిగిందని చెప్పారు అధ్యక్ష. దాని పట్ల చాలా ఆదివాసీ సంఘాలు కూడా అభ్యంతరాలను వ్యక్తం చేసినాయి. రెండవది, ఆల్దో ఐ రెస్పెక్ట్ ద స్పిరిట్ ఆఫ్ ద గవర్నమెంట్ అధ్యక్ష, అసలు ఈ మొత్తం సమ్మక్క సారక్క జాతర స్పిరిట్ ఏంటంటే 2 నెలలకోసారి అమ్మవారి అడవిలోంచి రావాలి, రోజు అక్కడ పూజలు చేయడం అన్నది సంస్కృతి కాదు అధ్యక్ష. ఫండమెంటలీ ఎండోమెంట్స్ టేక్ ఓవర్ చేయడం అన్నదే కరెక్ట్ కాదు అధ్యక్ష. ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు ఈ మొత్తం ఇష్యూని కూడా టేకప్ చేస్తే ఆ గిరిజన సంస్కృతిని రెస్పెక్ట్ చేసే విధంగా ఉంటుంది అధ్యక్ష. ఎప్పుడైతే ఎండోమెంట్ వస్తుందో ఆ తర్వాత హుండీ వస్తుందో అధ్యక్ష, హుండీ వచ్చిందంటే కంప్లీట్గా వైదిక సంస్కృతి వైపు కూడా మొత్తం మారిపోయే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. అటువంటి పరిస్థితి రాకుండా దయచేసి గిరిజన ఆదివాసీ సంస్కృతులను గౌరవిస్తూ ఉండే విధంగా సౌకర్యాలు కల్పిద్దాం అధ్యక్ష. బట్ ఆన్ ఏ పర్మనెంట్ బేసిస్ అక్కడ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ రావడం, ఒకటి ఫారెస్ట్ అధ్యక్ష, 2 టోటల్ సమ్మక్క సారక్క జాతర యొక్క ఆలోచన విధానానికి సంపూర్ణంగా వ్యతిరేకం అధ్యక్ష. ఐ జస్ట్ వాంటెడ్ టు పుట్ దట్ పాయింట్ అక్రాస్. థ్యాంక్ యూ. సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి చాలా రోజుల నుంచి నేను చిన్నతనం నుంచి కూడా చూస్తున్నాను సార్, ప్రభుత్వాలు కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెడతా ఉంటే అవి ప్రతి ఏడాది ప్రతి 2 నెలలకు ఒకసారి పెడతా ఉంటాయి, పాత అయిపోతూ ఉంటాయి, మళ్ళీ కొత్త వేస్తూ ఉంటాయి. అట్లా కాకుండా పర్మనెంట్గా ఒకసారి వేసినామంటే ఈసారి మళ్ళొకసారి దానికోసం ఖర్చు పెట్టేటువంటి అవకాశం లేకుండా ఒకటి చేయాలి సార్. రెండోది, సమ్మక్క సారలమ్మ జాతర చుట్టూ అనేకమైనటువంటి టెంపుల్స్ ఉన్నాయి సార్, అనేకమైన పర్యాటక కేంద్రాలు ఉన్నాయి సార్. సో ఇక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది సార్. అక్కడ మౌలిక సదుపాయాలు పెరగడం వల్ల పర్యాటకులు కూడా పెరిగిపోతారు సార్. ఇంకా నేను మా కుటుంబంతో ఆదివాసి గూడాలకు ఒకసారి పోయినటువంటి సందర్భంలో సార్, అక్కడ చాలా చారిత్రాత్మకమైనటువంటి ఆదిమానవుల కాలం నాటి చరిత్ర కొంత అక్కడ ఉంది సార్. వాటిని కూడా ఈ సమ్మక్క సారక్క జాతర అంటే అది ఒక్క జాతరే కాదు సార్, దాని చుట్టూ ఇన్ని అంశాలు ముడిపడి ఉన్నాయి సార్ అక్కడ పోవడానికి కారణం. అయితే సమ్మక్క సారక్క జాతరలో సార్ ఇక జాతర అయిపోయినాక 2 రోజులకు 3 రోజులకు అటెంకాలు ఎవడన్నా పోయి చూస్తే
ఎంత ఆగం ఉంటుందంటే సార్ ఆ బయటనే విసర్జన చేస్తూ ఉంటారు, మలమూత్ర విసర్జనలు చేస్తూ ఉంటారు. అట్లా లేకుండా జాతర పరిశుభ్రతను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది సార్. అలాగే హెల్త్కి సంబంధించినటువంటి సార్ కోట్లాది మంది వచ్చినప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి సార్, అంటురోగాలు వస్తూ ఉంటాయి, రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని ఆ జాతరను విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం సార్. ఇక ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ ప్రత్యేక బస్సులు, ఇక అక్కడి సమ్మక్క సారక్క జాతర అంటే అదనపు ఛార్జీలు వసూలు చేసే సాంప్రదాయం మన దగ్గర ఉంది సార్. ఈ ఆర్టీసీ బస్సులు వేసి అదనపు ఛార్జీలు వసూలు చేసి జాతర స్పెషల్ అని రాసి ఇంకా దాని మీద 100 రూపాయలు ఉంటే 200 తీసుకుంటారు. అటువంటిది లేకుండా సో ప్రజలందరూ ఫ్రీగా పోయేటట్టు, మరి అక్కడికి ఈ జాతరకు పోతుంది కాబట్టి మహిళలకు ఉచిత బస్సు లేదనేటువంటి కార్యక్రమం కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరికీ